బీటెక్ 2 years అయిందా? కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న జాబ్ రాలేదా? ఏం టెన్షన్ పడకు. నాకు 50,000 ఇచ్చామనుకో, ఫేక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను. అండ్ ఒక 1 lakh పే చేసామనుకో, ప్రాక్సీ చేయించి ఇంటర్వ్యూ క్రాక్ చేయించి ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీలో నేను జాయిన్ చేస్తాను. ఏం టెన్షన్ పడకు. ఎగ్జైటెడ్గా ఉంది కదా? ప్రెసెంట్ బయట మార్కెట్లో నడుస్తున్న ఫేక్ ఇండస్ట్రీ మాఫియా అంతా ఇదే. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు ఫేక్ మార్కెట్ త్రూ జరుగుతుంది. ఇది ఒక సిండికేట్గా ఏర్పడి సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుకుంటున్నారో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ఫేక్ ఇండస్ట్రీ మాఫియా ఎట్లా నడుస్తుంది, వీళ్ళు డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు, అండ్ బీజీవీ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ దీనివల్ల మన కెరియర్ ఎట్లా బ్లాక్ లిస్ట్ వెళ్తుంది, ఎట్టిగా చెప్పాలంటే ఎట్లా షిట్కి వెళ్ళిపోతుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫేక్ ఇండస్ట్రీ మార్కెట్ ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, షెల్ కంపెనీస్. అంటే రియల్గా ఆఫీసర్స్ లేని ఒక కంపెనీ నేమ్ ఆన్ పేపర్స్ మీద రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన వెబ్సైట్ క్రియేట్ చేసి మార్కెట్లో అది ఒక జెన్యూన్ కంపెనీ లాగా ఫస్ట్ స్ప్రెడ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 2, డాక్యుమెంట్ ఫ్యాక్టరీ. అంటే మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అంటే ఆఫర్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్, ఫార్మ్ 16, పే స్లిప్స్ ఇట్లాంటి డాక్యుమెంటేషన్స్ అన్ని ప్రిపేర్ చేసి డిఫరెంట్ కంపెనీస్కి మీ చేత అప్లై చేపిస్తారు. కమింగ్ టు ద థర్డ్ వన్, ప్రాక్సీ. అండ్ ఈ ప్రాక్సీ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఐదర్ మీరు ఇంటర్వ్యూర్ ముందుండి లిప్సింగ్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా మీ ప్లేస్లోనే ఎవరైనా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ క్రాక్ చేయవచ్చు. అండ్ ప్రెసెంట్ ఇంకా అడ్వాన్స్డ్ అయింది. మీ ల్యాప్టాప్స్లో ఏ ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసి ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్స్కి ఆటోమేటెడ్గా ఆన్సర్ అనేది స్క్రీన్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి మనం ఇంటర్వ్యూకి ఆన్సర్ చెప్పొచ్చు. ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసి ఏదో కంపెనీలో ఆఫర్ లెటర్ తీసుకున్నారు. సో వన్స్ ఆ కంపెనీలో జాయిన్ తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? అంటే మీరు ఒక 4 years ఎక్స్పీరియన్స్ గాయలాగా ఆ కంపెనీలోకి ఎంటర్ అవుతారు. సో ఎప్పుడైతే మీరు ఆ కంపెనీలో ఒక ఎక్స్పీరియన్స్ గాయలా ఎంటర్ అయ్యారో ఆ మేనేజర్కి మీ మీద ఒక సరైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో డే 1 మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాడికి మీ స్కిల్ ఏంటనేది వాడికి అర్థమవుతుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది హ్యూమిలేషన్. అంటే అందరి ముందు మిమ్మల్ని వాడు నీకు అసలు ఏం రాదు, అసలు నువ్వు జెన్యూనా కాదా అని టీం అందరి ముందు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రెషర్ మీరు తీసుకోలేరు. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఒక ఫేక్ డాక్యుమెంట్స్తో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఎంత ప్రెషర్ ఉంటుందో, ఒక ఐటీ ఎంప్లాయీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్తో ఒక కంపెనీలో జాయిన్ అయినా అంతే ప్రెషర్ ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫియర్ ఫ్యాక్టర్. అంటే మనం వన్స్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ జరిగేది ఇనిషియల్ బీజీవీ ప్రాసెస్. అండ్ ఆఫ్టర్ 1 month దేర్ విల్ బి ఎ ట్రెడిషనల్ బీజీవీ. అంటే సో ట్రెడిషనల్ బీజీవీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు సంబంధించిన పిఎఫ్ వెరిఫికేషన్స్ అండ్ ప్రీవియస్ కంపెనీ డాక్యుమెంటేషన్స్, అంటే ఈ థర్డ్ పార్టీ బీజీవీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫిజికల్గా మీ ప్రీవియస్ కంపెనీకి వెళ్ళి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్లో మీరు ఏ పాయింట్లో అన్నా సరే జెన్యూన్ కాదు అని తేలితే ఇమీడియట్గా ఆ కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైర్ ఒకటే కాదు, మీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీ వల్ల ప్రాజెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయితే మీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకొని అండ్ మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ పాసిబిలిటీస్ మటుకే ఉన్నాయి. ఇవి నేను ఖచ్చితంగా మీ మీద పెడతారని చెప్పట్లేదు. దేర్ విల్ బి ఏ పాసిబిలిటీస్. కంపెనీస్ ఆ రైట్ అయితే ఉంది. ప్రెసెంట్ బిగ్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఏటీఎస్ టూల్స్ అనేవి వాడుతున్నాయి. టీసీఎస్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఏటీఎస్ టూల్స్. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ త్రూ మీరు ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయితే కనుక లైఫ్లో మళ్ళీ ఆ కంపెనీస్కి మళ్ళీ తిరిగి మీరు అప్లై చేయలేరు. అండ్ ప్రీవియస్లో కాదు, ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ కానీ, ఐసీఎంఎస్ కానీ, గ్రీన్ హౌస్, లివర్ ఇట్లాంటి ఏటీఎస్ టూల్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. ఇటా అనేది ఒక సెంట్రలైజ్డ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఆ టూల్స్లో బ్లాక్ లిస్ట్ అయితే కనుక ఐటీఎస్ టూల్ యూస్ చేసే ప్రతి కంపెనీలోనూ మీరు బ్లాక్ లిస్ట్ అవుతారు. ఎన్ఎస్ఆర్ అంటే నేషనల్ స్కిల్ రిజిస్ట్రీ, ఇందులో మీరు ఒక్కసారి బ్లాక్ లిస్ట్ అయితే ఇండియాలో ఏ ఎంఎన్సీకి కూడా మీరు ఫర్దర్గా అప్లై చేయలేరు. అండ్ మీరు అబ్రాడ్స్ వెళ్దాం అనుకుంటే ఇట్లాంటి ఫ్రాడ్ కేసెస్ ఏమైనా మీ మీద పడితే డెఫినెట్గా ఆ వీసా కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్ కట్స్ ఎప్పుడూ కూడాను లాంగ్ టర్మ్లో సక్సెస్ ఇవ్వదు. 2 లక్షలు పెట్టి ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ కొనే కంటే అవే డబ్బులు ఏదైనా మంచి కోర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా ఒక చిన్న స్టార్టప్లో 50,000తో మీ కెరీర్ స్టార్ట్ చేయండి, తప్పేం లేదు. వితిన్ 2 yearsలో మీ టాలెంట్తో 15 lakhs ప్యాకేజ్ కొట్టచ్చు. మీకు ప్రశాంతంగా నిద్రపట్టాలంటే జెన్యూన్గా ఉండండి. కొద్దిగా టైం తీసుకున్నా సరే నిజాయితీగా జాబ్ కొట్టండి.
ఇదంతా కాదు, అయినా సరే మేము డబ్బులు పెట్టే ఫేక్ సర్టిఫికేట్ కొంటానంటారా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మీ డబ్బులు టైం తీసుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొడదాం. సో దానికి నా వంతు హెల్ప్ నేను చేస్తూనే ఉంటాను. ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు చెప్పాల్సింది చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు డైరెక్ట్గా మీరు డిఎం చేయొచ్చు. ఆ ఫేక్ కన్సల్టెన్సీస్కి ఆల్రెడీ డబ్బులు పే చేసి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నాకు తెలపండి. డెఫినెట్గా నా వంతు హెల్ప్ నేను చేస్తాను. మనం లీగల్గా ఎట్లా వెళ్ళొచ్చు, దీనికి సంబంధించి మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా డిఎం చేయండి, ఆర్ ఎల్స్ లైక్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. కెరియర్ రిలేటెడ్ గైడెన్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.